కనీసం 10 రోజులలో 2 ముగ్గురు వస్తారు. వచ్చి సార్ మాకు 2 రోజులు కట్ చేసి అని అడిగితే నన్ను ఉద్యోగాలకు ఏం తీసేసింది సార్ అంటారు ఆయన. అసలు ఈ హక్కులన్నీ ఏజెన్సీ కట్టబెట్టబడుతుంది. వాడు దయగా వాడు ముందు ఉండాలి, పోమంటే పోవాలి అంతే. అసలు వీడెవడు ఇంత నడిపిట్లా? ఈ ఏజెన్సోడు ఎవడు? ఈ ఏజెన్సోడు నేను ఒకసారి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ పోయినా. ఆడ నేను సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాను పోయినా. ఆ ఏజెన్సీ కార్మికులంతా కూర్చొని ధారణ చేసుకొని కూర్చోంటే నేను కూడా కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఏంటంటే ఇగో సార్ మా పేరు మీద వచ్చే జీతం గింత, మా చేతికి వచ్చేది గింత. నౌకరు 8 గంటలు చేయాలంటే వాడు 10 గంటలు 12 గంటలు చేపిస్తాడు. మీదకి వెళ్ళి జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక ఇన్ని అవసరాలు కొన్ని బంద్ చేద్దామంటేనేమో ఇది పోయేటట్టు ఇంకేం చేసుకొని బతకాలో తెలియదు. ఇట్లా రకరకాల అవసరాలతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రాజకీయ సంస్థ ఆఖరికి చెత్తగాన పెట్టే పని కూడా మనోడికి లేకుండా పోయింది. చెట్లకు నీళ్ళు పోసే పని కూడా మనోడికి లేకుండా పోయింది. వడ్డీ అనేది కూర్చొని కుర్రాలకి మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తా ఉన్నారు ఏజెన్సీలు. ఈ 1000 కోట్ల రూపాయల దోపిడీని అరికట్టగలిగితే ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ